హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి పిల్లలు చాలా ఇష్టంగా తినే క్యారమెల్ టాఫీ చాక్లెట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. ఇంకా ఈ చాక్లెట్స్ని మనం హైజీనిక్గా చాలా తక్కువ ఖర్చుతో ఎప్పుడూ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి కొంచెం మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు పంచదారను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదారను ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి కాసేపు మీడియం ఫ్లేమ్లో అలానే వదిలేస్తే ఈ షుగర్ అన్నది దానంతటిగా అదే మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇలా కాస్త మెల్ట్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పంచదారను ఇలా ఈవెన్గా కలుపుతూ ఈ పంచదారను పూర్తిగా మెల్ట్ అవనివ్వాలి. ఈ క్యారమెల్ని మాడిపోకుండా స్టవ్ని మీడియంలో పెట్టి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మిక్స్ చేయాలి. ఒకవేళ మీకు ఈ క్యారమెల్ అన్నది ఏమైనా కొంచెం డార్క్ కలర్లోకి చేంజ్ అయ్యిందంటే ఈ టాఫీ యొక్క టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా పూర్తిగా చేంజ్ అయిపోతుందని గుర్తుంచుకోవాలి. ఈ చాక్లెట్ యొక్క టేస్ట్ అంతా కూడా ఈ క్యారమెల్ సిరప్లోనే ఉంటుందండి. సో మీరు దగ్గరుండి ఈ క్యారమెల్ సిరప్ని ప్రిపేర్ చేయండి. సో ఈ క్యారమెల్ని ఈ విధంగా మంచి గోల్డెన్ ఎల్లో కలర్లోకి వచ్చేంత వరకు మెల్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లోనే 1 కప్పు చిక్కటి మిల్క్ని ఈ క్యారమెల్ సిరప్లో యాడ్ చేసుకుని మిక్స్ చేయాలి. ఫస్ట్ మనం ఈ పాలను ఈ క్యారమెల్ సిరప్లో యాడ్ చేసినప్పుడు కాస్త పొంగినట్లుగా అనిపిస్తుంది. అలాగే ఈ క్యారమెల్ కూడా గడ్డ కట్టినట్లుగా ఉంటుంది. మీరు ఏమాత్రం వర్రీ అవ్వకుండా ఈ పాలను ఈ క్యారమెల్ని అలానే మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఈ క్యారమెల్ అంతా కరిగి ఈ పాలలో కలిసిపోతుంది. స్టవ్ని మీడియంలోనే పెట్టి ఈ క్యారమెల్ని పూర్తిగా ఈ మిల్క్లో బాగా కరిగిపోయేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. మీకు అసలు ఈ రెసిపీ పాడైపోతుందన్న భయం ఏమీ అక్కర్లేదండి. ఈవెన్ ఫస్ట్ టైం ట్రై చేసేవారు కూడా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. ఈ క్యారమెల్ అన్నది ఈ పాలలో పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత చూస్తే ఈ విధంగా కాస్త చిక్కబడుతుంది. ఇలా పూర్తిగా మెల్ట్ అయిపోయి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ని లోలో పెట్టి ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు మిల్క్ పౌడర్ని వేసి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు మీకు ఏమైనా కాస్త లంప్స్ లాగా ఫామ్ అవుతుంది అని అనిపిస్తే మీరు స్టవ్ని ఆఫ్ చేసేసి ఈ మిల్క్ పౌడర్ని ఈ మిశ్రమంలో బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా కొంచెం గరిటెతో రబ్ చేస్తున్నట్లుగా చేస్తే ఈ మిల్క్ పౌడర్ అన్నది ఈ సిరప్లో పూర్తిగా కలిసిపోతుందండి. మీరు కావాలంటే ఈ పాల పౌడర్ బదులుగా మీరు 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ని లేదంటే విప్పింగ్ క్రీమ్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ పాల పొడి ఇందులో మిక్స్ చేశాక చూస్తే ఇలా ఈ విధంగా కాస్త థిక్ కన్సిస్టెన్సీలోకి ఫామ్ అవుతుంది. ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 4 స్పూన్ పాలల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఎటువంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మన కార్న్ఫ్లోర్ మిక్స్ని యాడ్ చేయడం వల్ల ఈ చాక్లెట్కి ఒక మంచి స్మూత్ టెక్స్చర్ని ఇస్తుంది. సో అందుకని ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా పూర్తిగా దగ్గర పడేంత వరకు స్టవ్ని మీడియంలో పెట్టి ఇది మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ దీన్ని మనం ప్రిపేర్ చేయాలి. ఈ చాక్లెట్ సాస్ని ఇలా 5 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ దీన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే ఈ సాస్ అన్నది కాస్త చిక్కబడుతుందండి. ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇలా 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఈ వెనీలా ఎసెన్స్ అన్నది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా లైట్గా వెనీలా ఎసెన్స్ని వేయడం వల్ల ఈ చాక్లెట్ అన్నది ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ బయట మార్కెట్స్లో దొరికే ఎక్లర్స్ చాక్లెట్ లానే ఉంటుందండి. ఈ వెనీలా ఎసెన్స్ని ఇందులో బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఇలా 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటూ ఉంటే ఈ చాక్లెట్ సాస్ అన్నది ఇలా దగ్గర పడి ఈ విధంగా ప్యాన్ నుండి కాస్త సెపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ మిశ్రమం చిక్కబడుతుందండి.
మనకింకా ఈ చాక్లెట్ అన్నది రెడీ అయిందా లేదా అని తెలియాలంటే ఇలా ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని ఇప్పుడు ఇందులో ఇలా కొంచెం చాక్లెట్ని వేసి చూస్తే ఈ చాక్లెట్ అన్నది గట్టి పడిపోయి కొంచెం హార్డ్గా బాల్ షేప్లో ఫామ్ అయిందంటే మనకి ఇంకా ఈ రెసిపీ రెడీ అయిపోయినట్లే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అన్సాల్టెడ్ బటర్ని వేసి మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ బటర్ బదులుగా నెయ్యిని కానీ డాల్డాని కానీ అయినా యూజ్ చేసుకోవచ్చు. అంతేగాని ఆయిల్ మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. ఇలా బటర్ని యాడ్ చేయడం వల్ల ఈ చాక్లెట్ అన్నది మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా రిచ్గా ఉంటుంది. అలాగే ఈ చాక్లెట్ని హార్డ్గా చేయడంలోనే ఉపయోగపడుతుంది. ఇలా బటర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని బటర్ పేపర్ పెట్టుకున్న ఒక మౌల్డ్లోకి ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ మిశ్రమాన్ని మనం కంపల్సరిగా ఇలా బటర్ పేపర్పై వేసుకోవాలి. అప్పుడైతేనే ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 3-4 సార్లు ఈ మౌల్డ్ని ట్యాప్ చేసుకుంటే ఎటువంటి గ్యాప్స్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ మిశ్రమం మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారడానికి కనీసం 2-3 గంటల పాటు టైం పడుతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే ఈ విధంగా గట్టిపడిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా డిమోల్డ్ చేసుకుని మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవడమే. ఈ చాక్లెట్స్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15-20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా హైజీనిక్గా ఈ చాక్లెట్స్ని చేసి పెట్టండి. మీ పిల్లలు చాలా చాలా ఇష్టంగా వీటిని తినేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.